స్టూడెంట్స్, తెలంగాణ ఎంసెట్ 2025 బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి మీరు ఎగ్జామ్లో ఏదైతే క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేసి వచ్చారో మీకు మీ రెస్పాన్స్ షీట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ రాశారనేది ఎలా వెరిఫై చేసుకోవాలనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీ రెస్పాన్స్ షీట్లో మీరు కరెక్ట్ ఆన్సర్స్ వెరిఫై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీకు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఉంది చూడండి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇలా డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ విండోలో హాల్ టికెట్ నెంబర్, మీ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీ ఎంసెట్ హాల్ టికెట్లో ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి చూడండి. హాల్ టికెట్ నెంబర్ మీకు ఆల్రెడీ తెలుసు, రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మీకు హాల్ టికెట్ నెంబర్లోనే ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. బిఫోర్ దట్ మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే మెంటర్షిప్ ఫీ అమౌంట్ 2000 రూపీస్. మీరు బైపీసీ సంబంధించి మనకు డిఫరెంట్ కౌన్సిలింగ్స్ అయితే ఉంటాయి. ఒకటి వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ, ఇందులో 5 కోర్సెస్ ఉంటాయి. ఇది ఒక కౌన్సిలింగ్ ఉంటుంది. మళ్ళీ నర్సింగ్ సంబంధించి 2వ కౌన్సిలింగ్ ఉంటుంది. నెక్స్ట్ మీకు పారామెడికల్ కోర్సెస్ సంబంధించి 3వ కౌన్సిలింగ్ ఉంటుంది. బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ కోర్సెస్ సంబంధించి ఇంకో కౌన్సిలింగ్ ఉంటుంది. సో అన్ని కౌన్సిలింగ్ కలిపి మీరు ఏ కౌన్సిలింగ్లో జాయిన్ అవ్వాలనుకున్నా బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి ఓన్లీ 2000 రూపీస్ పే చేస్తే మీకు కంప్లీట్ గైడెన్స్, మీరు ఏ కౌన్సిలింగ్లో ఏ కాలేజీలో సీట్ వచ్చి జాయిన్ అవ్వాలనుకున్నా జాయిన్ అవ్వచ్చు. అన్ని కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినా మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పేమెంట్ యూపీఐ ఐడి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. వే టు ఎవ్రీథింగ్ @OKSBI, నేమ్ సతీష్ అని వస్తుంది. మీరు పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి 6309410931. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత మీ ర్యాంక్ బేస్ చేసుకొని మీరు ఏ కోర్సెస్ జాయిన్ అవ్వచ్చు, ఏ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఏ కౌన్సిలింగ్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి, మీకు ప్రియారిటీ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తే సీట్ వస్తుంది, ఇలా ప్రతి ఒక్కటి కంప్లీట్ గైడెన్స్ మీకు వెటర్నరీ కోర్స్ నుంచి స్టార్ట్ చేస్తే పారామెడికల్ కోర్సు లాస్ట్ అన్ని కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇలా మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే వెబ్సైట్లో మీకు నెక్స్ట్ విండోలో ఇలా పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది చూడండి. ఈ పీడిఎఫ్ ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది మీకు పైన రైట్ సైడ్ కార్నర్లో టాప్లో ప్రింట్ అని క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో కూడా డౌన్లోడ్ అవుతుంది. లేదు ఇలామైనా మీరు సేవ్ చే ఇందులో మీరు సిస్టంలో ఎగ్జామ్ రాశారు కదా, ఎగ్జామ్ రాసిన క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో మీ షిఫ్ట్ బేస్ చేసుకొని మీరు మార్నింగా ఆఫ్టర్నూన్ ఏ రోజు షిఫ్ట్ ఎగ్జామ్ అయితే రాశారో ఆ షిఫ్ట్ పేపర్ మీది మీకు డౌన్లోడ్ అవుతుంది. ఇందులో ఇక్కడ చూడండి క్వశ్చన్ వైజ్గా మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, చూజ్ అన్ ఆప్షన్. మీరు ఆప్షన్ 3 సెలెక్ట్ చేసుకున్నారు ఎగ్జామ్ హాల్లో. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏదని ఇచ్చారు చూడండి, 4th వన్. ఇక్కడ చూడండి రైట్ మార్క్ పెట్టింది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మీరు 3 ఆప్షన్ చూజ్ చేశారు కానీ కరెక్ట్ ఆన్సర్ 4, కాబట్టి దీనికి మార్క్ రాదు. నెక్స్ట్ ఇంకొకటి కూడా చెప్తాను, ఎగ్జాంపుల్గా అర్థమవుతుంది చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. సెకండ్ క్వశ్చన్ ఉంది. మీరు ఏ ఆప్షన్ చూజ్ చేశారు, ఆప్షన్ 3 చూజ్ చేసుకున్నారు. మీకు ఆప్షన్ 3 ఏమని ఉంది, ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కానీ కరెక్ట్ ఆన్సర్ ఏది ఇచ్చారు, నెంబర్ 2లో కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. నెక్స్ట్ అలాగే ఇంకో క్వశ్చన్ చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది ఏది. ఒకటి చూడండి, ఇక్కడ చూడండి 4th క్వశ్చన్, చూజ్ అన్ ఆప్షన్ 3 అని ఉంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏముంది, 3 అని ఉంది. సో ఇలా మీరు చూజ్ అన్ ఆప్షను అండ్ ఇక్కడ రైట్ మార్క్ పెట్టిన ఆప్షను రెండు సేమ్ ఉంటే మీకు ఒక మార్క్ వస్తుంది. ఐ మీన్ ఒక కరెక్ట్ ఆన్సర్. ఇది మార్క్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇవి మార్క్స్ అని డిసైడ్ అవ్వకండి. ఇవి ఓన్లీ మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్ రాశారనే కౌంట్ మాత్రమే. నార్మలైజేషన్ తర్వాత వచ్చేవే మీకు ఫైనల్ మార్క్స్ అవుతాయి. సో ఇలా మీకు ఎవరికి ఎన్ని కరెక్ట్ ఆన్సర్ అవుతున్నాయి అనేది కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. కౌంట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూజ్ అన్ ఆప్షన్, ఇక్కడ రైట్ మార్కు డిఫరెంట్గా ఉంటే ఇది మీకు రాంగ్ ఆన్సర్ అన్నట్టు. రైట్ ఆన్సర్ అనేది 2 మ్యాచ్ అవుతేనే మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి 2 మ్యాచ్ అయ్యాయి. చూజ్ అన్ ఆప్షన్ 2 ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ కూడా టిక్ మార్క్ 2 ఉంది. సో ఇలా
రెస్పాన్స్ షీట్లో మీకు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ అవుతున్నాయి అనేది ప్రతి ఒక్కరూ కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. చేస్తే మిగిలిన స్టూడెంట్స్కి ఎన్ని కరెక్ట్ ఆన్సర్ అవుతున్నాయి, మీకు ఎన్ని కరెక్ట్ ఆన్సర్ అవుతున్నాయో తెలుస్తుంది. అలాగే మీ ఎగ్జామ్ డేటు, షిఫ్ట్ కూడా మెన్షన్ చేయండి, మార్నింగ్ ఆఫ్టర్నూన్. దాన్ని బట్టి ఇంకా నార్మలైజేషన్లో మార్క్స్ తగ్గొచ్చా పెరగచ్చా, పెరిగితే ఎన్ని పెరగచ్చు, ఈ డీటెయిల్స్ కూడా అర్థమవుతాయి. దాన్ని బట్టి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయనేది డిసైడ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఫటాఫట్ అందరు వెంటనే డౌన్లోడ్ చేసుకొని ఇలా ప్రతి ఒక్కరు వెరిఫై చేసుకోండి. థ్యాంక్ యూ.